శాంతి టీవీని వీక్షిస్తున్న వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని లేఖనాల్లోకి వెళదాం. మహాపరిశుద్ధుడైనటువంటి మా నాయన, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. శాంతి టీవీని ఆయన చూస్తూ ఉన్నటువంటి మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మీ మాటలు మీ బిడ్డల యొద్దకు వెళుతూ ఉంటుండగా నాయన, మీ బిడ్డలు మాటలను అర్థం చేసుకొని ఆ మాటలను భద్రపరుచుకునేటటువంటి జ్ఞానాన్ని, తెలివిని మీ బిడ్డలకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, దైవ గ్రంథంలోనికి వెళ్ళి ఒక మాట మనము చదువుకున్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం నుంచి మనం చదువుకున్నాం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. చాలా శ్రేష్టమైనటువంటి మాట దైవ గ్రంథంలో దేవుడు రాపిస్తూ ఉన్నాడు. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనేనని, పునరుద్ధానాన్ని గురించి ఈ మాట మరి తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ పునరుద్ధానము అనగా నిర్జీవం అనేది మరలా సజీవంగా మారటం, అనగా చనిపోయినది మరలా తిరిగి బ్రతకటము. మనం గమనించి చూసినట్లయితే దేవుని సృష్టిలో ఏది కూడా నిర్జీవమైనది మరలా సజీవంగా మారడం అనేది అసాధ్యమైనటువంటి మరి విషయమని మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇంకా మనం గమనించి చూసినట్లయితే మరి ఈ భూమి మీద చాలామంది శ్రేష్టమైనటువంటి వ్యక్తులు మరి జన్మించినారు. వాళ్ళలో చాలా మంచి వ్యక్తులు కూడా ఉన్నారు. అంతేకాదు సంఘాన్ని సంస్కరించినటువంటి వారు ఉన్నారు. భక్తి కలిగినటువంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు. ఇంకా మహాత్ములు అని పిలిపించుకున్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. వారందరూ కూడా మంచి పేరు సంపాదించుకున్నారు, చక్కటి జీవితాన్ని జీవించినారు. ఆ తర్వాత వారు చనిపోయినారు, కానీ చనిపోయి సమాధిలో పెట్టబడ్డారు, కానీ మరలా అందులో నుంచి తిరిగి లేవలేదు. ఆ సమాధిలోనే ఉండిపోయినారన్నటువంటి సత్యాన్ని మనం గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అయితే సమాధిని జయించి లేచినటువంటి ఒకే ఒక్క వ్యక్తి మన యేసయ్య అన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సమాధిని జయించినటువంటి దేవుడై ఉన్నాడన్నటువంటి సత్యాన్ని, సమాధిని జయించి సజీవుడుగా మరలా తిరిగి లేచినటువంటి మరి వ్యక్తిగా ప్రభు మనకు కనిపిస్తూ ఉన్నాడు. సమాధిలో ఇంకా మనం గమనించి చూసినట్లయితే సమాధి చేయబడక మునుపు ప్రభు 7 మాటలు మరి పలికినట్లు కలువరి శిలువలో మనకు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఏంటి మాటలంటే, తండ్రి మీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించమని మొదటి మాటగా, రెండో మాట, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందవని ఆ దొంగతో చెప్పినటువంటి మరి మాట కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా తల్లిని గురించి, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లిని మూడో మాటగా పలికినట్లు మనం చూస్తూ ఉన్నాం. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని 4వ మాటను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా నేను దప్పిక గొనుచున్నాను అనేటటువంటి మాట కూడా మనం గమనిస్తూ ఉన్నాం. 6వ మాట, సమాప్తమైనది అనేటటువంటి మాటను చూస్తున్నాం. 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటూ ఉన్నానని 7 మాటలు కలువరి శిలువలో ప్రభు పలికినట్లు మరి లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. అయితే పునరుద్ధానుడైన తర్వాత కూడా ప్రభు 7 మాటలు మరి పలికినట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. పునరుద్ధానుడైనటువంటి ప్రభు 7 మాటలు 7 సార్లు ఆయన మాట్లాడినట్లుగా లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 15వ వచనంలో, ఎందుకు ఏడ్చుచూ ఉన్నావు, ఎవరిని
వెతుకుతూ ఉన్నావు? పునరుద్ధానుడైనటువంటి ప్రభువు పలికిన శ్రేష్టమైనటువంటి మాట, మగ్దలేని మరియతో పలుకుతున్నటువంటి మాట. ఎందుకు ఏడ్చుచూ ఉన్నావు? ఎందుకు ఏడుస్తూ ఉన్నావు? ఎవరిని వెతుక్కుంటూ ఉన్నావు? మగ్దలేని మరియా మరి ఆ వేకువనే వచ్చి ఆ ఉదయకాలంలో ప్రభువు సమాధి లేకుండా చూచి మరి ఏడుస్తూ ఉంది. నా ప్రభువుని ఎవరో ఎత్తుకుని పోయినారంటుంది. ఎక్కడున్నాడో చెప్తే నేను ఆయనను ఎత్తుకుని పోతాను అని చెప్పి మాట్లాడుతూ ఉంది. ఎంత ప్రేమో మగ్దలేని మరియకి. కాబట్టి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, ఎందుకు ఏడుస్తూ ఉన్నావు, ఎవరిని వెతుకుతూ ఉన్నావని మరి మగ్దలేని మరియతో మాట్లాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగే 16వ వచనంలో కూడా ఇంకొక మాట, ఆమె ప్రభువుని మరి గమనించకపోవడం వలన, తెలుసుకోలేకపోవడం వలన మరొకసారి మాట్లాడుతున్నాడు. మరియా అని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఎప్పుడైతే పేరు పెట్టి పిలిచినాడో మగ్దలేని మరియ ప్రభువుని మరి గుర్తించిందని లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇంకా శిష్యులతో చెప్తూ ఉన్నాడు, నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు. మరియమ్మతో చెప్తున్నటువంటి మాట 17వ వచనంలో అక్కడే మగ్దలేని మరియతో చెప్తున్నటువంటి మాట, నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదనేటటువంటి ఇంకొక మాట కూడా మరి మగ్దలేని మరియతో చెప్తూ ఉన్నాడు. ఇంకా శిష్యులతో అయితే మరొక మాట కూడా తెలియజేస్తున్నాడు. 4వ మాట, మీకు సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాకని తెలియజేస్తూ ఉన్నాడు. సమాధానం లేనటువంటి స్థితిలో మరి ఆ శిష్యులు ఉన్నారు, సందిగ్ధ పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి సమయంలో వారి మధ్యలో నిలబడి మీకు సమాధానము కలుగునుగాకని చెప్తూ ఉన్నాడు. ఇంకా 5వ మాట చూస్తే, తండ్రి నన్ను పంపిన ప్రకారమే నేను మిమ్మలను పంపుచున్నాను, తండ్రి నన్ను పంపిన ప్రకారమే నేను మిమ్మలను పంపుచూ ఉన్నానని మరి శిష్యులకు చెప్తూ ఉన్నట్లు మరి లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. తోమాతో కూడా 6వ మాట, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమని తోమాతో 6వ మాట మాట్లాడుతూ ఉన్నాడు. 7వ మాట, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని తోమాతో చెప్తున్నాడు. 7 మాటలు ప్రభు మరి పునరుద్ధానుడైన తర్వాత మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే పునరుద్ధానుడైన తర్వాత ప్రభు కొద్దిమందిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. కొద్దిమందిని జ్ఞాపకం చేసుకున్నట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు ప్రభు అని మనం ప్రశ్నించుకుంటే, మొదటగా భయస్థులను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. భయస్థులను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. నేటి దినాన్ని మనం గమనించి చూస్తే భయం అనేది మానవ మరి జీవితాలను చిన్నాభిన్నం చేస్తూ ఉంది. భయం అనేది ఏదో ఒక రూపంలో మన జీవితాల్లో జరబడుతూ ఉంది. అనేక కారణాలు బట్టి మానవుడు భయపడుతూ ఉన్నాడు కదా. రోగాల భయము, అప్పుల భయము, ఇంకా మరి శత్రువుల భయము, బిడ్డల భవిష్యత్తును గురించి భయము, అనేక కారణాలను బట్టి మనుష్యుడు భయపడుతూ ఉన్నాడు. అందుకే ప్రభు భయపడకుడి అనేటటువంటి మాట మరి పలుమార్లు దైవ గ్రంథంలో రాపిస్తున్నాడు. భయపడొద్దు, నేను మీకు తోడుగా ఉన్నాను, మీకు నీడగా ఉన్నాను, మిమ్మల్ని బలపరుస్తాను, మిమ్మల్ని నడిపిస్తాను, మీకు సహాయం చేస్తానని ప్రభు పలుమార్లు దైవ గ్రంథంలో మరి రాపించినట్లుగా లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. అంతేకాదు ధైర్యము తెచ్చుకొనుడి అనేటటువంటి మాట కూడా మనం యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ధైర్యం తెచ్చుకోవాలి. దేవుని బిడ్డలు భయపడేటటువంటి వారుగా ఉండకూడదన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు భయపడతారంటే దేవునికి దూరంగా ఉండేటటువంటి వారు భయపడతారు, దేవుని ఎరగనటువంటి వారు భయపడతారు, దేవుని కట్టడలను అనుసరించినటువంటి వారు భయపడతారు, దేవుని మార్గాన్ని విడిచినటువంటి వారు భయపడతారు. ప్రభువులో ఉండేవాళ్ళు భయపడరు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా వారికి ఉన్నటువంటి నిరీక్షణ ఏంటంటే మా ప్రభువు మాకు సహాయం చేస్తాడు, నా కష్టాల నుంచి, నా బాధల నుంచి విడిపిస్తాడన్నటువంటి ధైర్యం కలిగి ఉంటారన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి భయం అనేది మనుషుల్లో మరి అనేక విధాలుగా మనుషులను నాశనం చేస్తుందన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి మానవుడైనటువంటి ఆదాముని మనం గమనించి చూస్తే
ఆదాము ఎప్పుడు భయపడ్డాడు అంటే ఎప్పుడైతే దేవుని మాటను తృణీకరించినాడు, ఎప్పుడైతే తినవద్దని చెప్పినటువంటి ఫలాన్ని తిన్నాడో ఆ తర్వాతనే భయము ఆదాములో ప్రవేశించింది అన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు భయపడకూడదంటే దేవుని మాట ప్రకారం నడుచుకోవాలి, దేవుని కట్టడలను అనుసరించాలి, దేవుని మార్గంలో నడిచేటటువంటి వారంగా మనం ఉండాలన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. భయస్థులను జ్ఞాపకం చేసుకునేటటువంటి దేవుడు. ఆ దినము ఇద్దరు వ్యక్తులు మరి ఎమ్మయి అనేటటువంటి గ్రామానికి వెళ్తూ ఉన్నారు. ప్రభు సిలువేసిన తర్వాత వారు ఎమ్మయి అనేటటువంటి గ్రామానికి వాళ్ళు వెళ్తూ ఉన్నట్లు లూకాసు వార్తికుడు రాస్తూ ఉన్నాడు. 24వ అధ్యాయం 13వ వచనంలో వారు యెరూషలేము నుంచి ఎమ్మయి అనేటటువంటి గ్రామానికి వెళ్తూ ఉన్నారు. ఎలా ఉంది వారి పరిస్థితి అంటే వారిద్దరూ నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకా హృదయంలో వారికి దుఃఖం ఉంది, మా ప్రభుని సిలివేశారన్నటువంటి దుఃఖం ఉంది. ఇంకా వారి మనసుల్లో భయం ఉంది, ఎక్కడ రోమా సైనికులు మమ్మల్ని కూడా చూచి మమ్మల్ని కూడా పట్టుకొని వెళ్ళి మరి చెరసాలలో వేస్తారన్నటువంటి భయం కూడా వారి హృదయాల్లో కనిపిస్తూ ఉంది. ఇంకా తమను ఎవరైనా చూచి గుర్తుపడతారేమన్నటువంటి ఆందోళన కూడా వారి హృదయాల్లో ఉంది. కాబట్టి వారు మరి మౌనంగా నడిచిపోతున్నారు. అప్పుడప్పుడు మాత్రమే వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. భయస్థులను జ్ఞాపకం చేసుకునేటటువంటి దేవుడు పునరుద్ధానుడైన తర్వాత భయస్థులను జ్ఞాపకం చేసుకుని ధైర్యపరిచేటటువంటి దేవుడు వారిని వెంబడించినట్లు మనం చూస్తున్నాం. వారిని వెంబడించి వారితో సంభాషించి తర్వాత మరి ఆ భయాన్ని పోగొట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం. వారి గ్రామం వచ్చినప్పుడు వారు చెప్తూ ఉన్నారు, ఇంకా ప్రభు ముందుకు వెళుతూ ఉంటుండగా ఈ రాత్రికి ఇక్కడే ఉండమని వారు ప్రభువుని అడిగినప్పుడు ఆయన అక్కడే వారి గ్రామంలోనే ఉండి మరి వారి మధ్యలో ఆ రొట్టె తీసుకుని విరిచి వారికి ఇచ్చినప్పుడు వారి కళ్ళు తెరవబడను అనేటటువంటి మాట మనం చూస్తున్నాం. కాబట్టి ఎప్పుడైతే వారి కళ్ళు తెరవబడ్డాయో ప్రభువుని గుర్తించినారు. అప్పటి వరకు ప్రభువుని గుర్తించలేదు వాళ్ళు. కాబట్టి భయస్థులను జ్ఞాపకం చేసుకొని ఆయన మరి ధైర్యపరిచేటటువంటి దేవుడని లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రభు మనకు తోడుగా ఉన్నాడు అన్నటువంటి ధైర్యం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలు ఎన్నో సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, అవమానకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ధైర్యం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలు ఎల్లప్పుడూ ధైర్యం కలిగి ఉండాలి. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందరు, లేఖనాలు చెప్పేటటువంటి సత్యము. ఎవరు నీతిమంతుడంటే ఎవరైతే ప్రభు పాద సన్నిధిలో వారి పాపాలను విడిచిపెట్టి ప్రభు రక్తం చేత కడగబడి ప్రభువుని వెంబడిస్తూ ఉన్నాడో వాళ్ళు నీతిమంతులని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఎప్పుడు మనం ధైర్యంగా ఉంటామని ఒకవేళ ఇంకొక ప్రశ్న కూడా మనం వేసుకున్నట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నీవు ధైర్యంగా ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇంకా ప్రభువు కొరకు కనిపెట్టేటటువంటి వారంగా ఉండాలి. ప్రభువు కొరకు కనిపెట్టేటటువంటి వారు ధైర్యం కలిగి ఉంటారని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ప్రభువు కొరకు కనిపెట్టేటటువంటి వారంగా ఉండాలి. ప్రభు సహాయం కొరకు కనిపెట్టాలి. నా ప్రభు తప్పకుండా నాకు సహాయం చేస్తాడు, నా ప్రభు నన్ను ఆదుకుంటాడన్నటువంటి ధైర్యం కలిగి ఉండాలి. ఇంకా ప్రభువులో నిలిచి ఉండేటటువంటి వారు, మొదటి యోహాను పత్రిక 2:28లో ప్రభువులో నిలిచి ఉండేటటువంటి వారు ధైర్యం కలిగి ఉంటారని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ప్రభువులో నిలిచి ఉండాలి. ప్రభువులో ఎప్పుడైతే నిలిచి ఉంటావో నా ప్రభు ఉన్నాడన్నటువంటి ధైర్యం కలిగి ఉంటావని లేఖనాలను బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా ప్రార్థన చేసేటటువంటి వారంగా ఉండాలి. ప్రార్థన చేయాలి. ఎవరైతే ప్రార్థనాపరులుగా ఉంటారో అలాంటి వారు ధైర్యం కలిగి ఉంటారని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. నీ అవసరత ఏందో, నీ కష్టమేందో, నీ బాధ ఏందో మోకరించి దేవుని వైపు చేతులు చాపు. ఎందుకు నీకున్నటువంటి సమస్యను బట్టి దుఃఖిస్తావు? దుఃఖించినంత మాత్రానే నీ సమస్య పరిష్కారం అవుతుందా? నీ కష్టం తీరిపోతుందా? కాదు. కానీ మోకరించి దేవుని వైపు చేతులు చాపు. దేవుని వైపు చేతులు చాపినప్పుడు ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీ ప్రార్థన అంగీకరిస్తాడు, నీకు సహాయం చేసి నీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి, నీ కష్టతరమైన పరిస్థితుల నుంచి ప్రభు విడిపిస్తాడన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రభు పునరుద్ధానుడైనటువంటి ప్రభు భయస్థులను
జ్ఞాపకం చేసుకుంటున్నాడు మొదటగా. కాబట్టి భయపడాల్సిన పని లేదు. మన ప్రభువు మరణాన్ని జయించి సజీవుడై తిరిగి లేచి ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి ధైర్యం కలిగి ఉండాలి. నా ప్రభువు లేచి ఉన్నాడు, సమాధిలోనే ఉండిపోలేదు, నా ప్రభువు మరణాన్ని జయించి లేచి ఉన్నాడు అన్నటువంటి ధైర్యం కలిగి మనము ప్రభువుని వెంబడించేటటువంటి వారంగా ఉండాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత ఇంకెవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే దుఃఖించు వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. దుఃఖించేటటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. మగ్దలేని మరియను గురించి మనం ముందే జ్ఞాపకం చేసుకున్నాం. మగ్దలేని మరియ మరి సమాధి యొద్దకు వచ్చినటువంటి స్త్రీలను మనం గమనించి చూసినట్లయితే 4 సువార్తికులు రాస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 28 మొదటి వచనంలో కానీ, లూకా 24 మొదటి వచనంలో కానీ, అలాగే మార్కు 16లో కానీ, యోహాను 20వ అధ్యాయంలో కానీ, అలాగే 4 సువార్తికులు రాస్తూ ఉన్నారు. వారు వేకువనే లేచి ఇంకనూ చీకటిగానున్నప్పుడు ఆ స్త్రీలు సమాధి యొద్దకు వెళ్ళిరి. ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడే వారికి ఎంత ప్రేమో ప్రభు అంటే. కాబట్టి వారు చీకటిని లెక్క చేయలేదు. ఇంకా చీకటిగా ఉన్నప్పుడే వారు సమాధి యొద్దకు వెళ్ళినట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకా సమాధి బయట చేరి ఏడుస్తూ ఉన్నారు. సమాధిలో ప్రభువు లేడు. ఎందుకని? సమాధి యొద్దకు వెళ్ళినటువంటి వీరు సమాధి లోపలికి చూసినప్పుడు సమాధిలో ప్రభువు లేడు. కాబట్టి వీరు ఏడుస్తూ ఉన్నారు, దుఃఖిస్తూ ఉన్నారు. సమాధిలో ప్రభువు లేడు. తెల్లని వస్త్రాలు ధరించినటువంటి 2 దేవదూతలు కనిపించినారు. ప్రభువు అక్కడ కనిపించలేదు. నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయినారని వారు ఏడుస్తూ ఉన్నట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ప్రభువు వారికి కనపడినప్పటికీ వారు ప్రభువుని తోటమాలి అనుకుని వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా నా ప్రభువుని ఎత్తుకుని పోయింటే నువ్వు చెప్పు, నేను నా ప్రభువుని ఎత్తుకొని పోతానని ఆ స్త్రీలు చెప్తున్నారు. కాబట్టి మరి దుఃఖించేటటువంటి వారిని ప్రభువు జ్ఞాపకం చేసుకున్నట్లు లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. దుఃఖించేటటువంటి ఈ స్త్రీలను ప్రభువు జ్ఞాపకం చేసుకుని వారితో మాట్లాడి వారిని ధైర్యపరిచినట్లు లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. దుఃఖంలో ఉన్నావా? ఎలాంటి దుఃఖంలో ఉన్నావు? మరి ఏ కారణాన్ని బట్టి దుఃఖపడుతూ ఉన్నావో? నీ దుఃఖాన్ని తీర్చగలిగింది ప్రభువేనన్నటువంటి సత్యాన్ని మనము మర్చిపోకూడదని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి దుఃఖాన్ని తీర్చేది ప్రభువేనన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలనే మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మన దుఃఖాన్ని పోగొట్టేది ప్రభువే. ఏ కారణాన్ని బట్టి దుఃఖపడినా, అనారోగ్యాన్ని బట్టి దుఃఖపడినా, ఆర్థిక పరిస్థితులను బట్టి దుఃఖపడినా, ఇంకా కుటుంబ పరిస్థితులను బట్టి మనం దుఃఖపడినా, మన దుఃఖాన్ని తీర్చగలిగేది ప్రభువేనన్నటువంటి సత్యాన్ని మనం ఏమాత్రమో మర్చిపోకూడదని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన దుఃఖితులను జ్ఞాపకం చేసుకునేటటువంటి దేవుడై ఉన్నాడు. అనేక పర్యాయాలు మనము మన ఆర్థిక పరిస్థితులను బట్టి దుఃఖపడుతూ ఉంటాం. ఏంది నాకు ఈ పరిస్థితి? నా ఆర్థిక పరిస్థితులు చిన్నాభిన్నమైపోయినాయి. ఈ కుటుంబాన్ని ఏం చేయాలి? ఈ బిడ్డలను ఏం చేయాలి? నా బిడ్డల్ని ఎలా చదివించుకోవాలి అని చెప్పి చాలా పర్యాయాలు మనము దుఃఖపడుతూ ఉంటాం. నిజమే, మనుషులం కాబట్టి మరి ఆ విధంగానే దుఃఖపడతాము. అయితే మన దుఃఖాన్ని తీర్చగలిగినటువంటి దేవుడు మనకున్నాడన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన దుఃఖాన్ని పోగొట్టేటటువంటి దేవుడు, మన దుఃఖాన్ని నుంచి విడిపించేటటువంటి దేవుడు, దుఃఖాన్ని సంతోషంగా మార్చేటటువంటి దేవుడు మనకున్నాడన్నటువంటి సత్యాన్ని మనము జ్ఞాపకంలోకి తెచ్చుకోవాలన్నటువంటి సత్యాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రభువుని ఆశ్రయించాలి. ప్రభువుని ఆశ్రయించినట్లయితే ఆయన నీ దుఃఖాన్ని తీసివేసేటటువంటి దేవుడు అన్నటువంటి సత్యాన్ని, నీ దుఃఖ దినములు సమాప్తమాయనని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. నీ దుఃఖ దినములను సమాప్తం చేసేటటువంటి దేవుడు, ఆ దుఃఖంతో ఉన్నటువంటి నీ కుటుంబంలో సంతోషాన్ని కలుగజేసేటటువంటి దేవుడు.
సమాధానాన్ని కలుగజేసేటటువంటి దేవుడు అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము ఇంకా ప్రకటన గ్రంథం 24:7 వచనాన్ని మనం మొదటి వచనాన్ని చూస్తే అక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది. వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేయను అనేటటువంటి మాట మనకు కనిపిస్తుంది. నీ కళ్ళల్లో నుంచి వచ్చేటటువంటి ప్రతి కన్నీటి బొట్టును తుడిచివేయగలిగింది ప్రభువేనన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువుని ఆశ్రయించాలి. ఎవరిని ఆశ్రయించినా నీ దుఃఖాన్ని పోగొట్టరు, కానీ ప్రభువుని ఆశ్రయించినట్లయితే ఏ కారణాన్ని బట్టి దుఃఖపడుతూ ఉన్నావో నీ దుఃఖాన్ని తీసివేసేటటువంటి దేవుడని లేఖనాలు మాట్లాడుతూ, పునరుద్ధానుడైనటువంటి ప్రభువు నీ దుఃఖం నుంచి విడిపించేటటువంటి దేవుడని లేఖనాలను బట్టి మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి రెండోదిగా పునరుద్ధానుడైనటువంటి మన ప్రభువు దుఃఖితులను జ్ఞాపకం చేసుకున్నట్లు లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. మూడోది, ఆయన వెంబడించేటటువంటి వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభువును వెంబడించేటటువంటి వారిని జ్ఞాపకం చేసుకున్నట్లు లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఎవరు ప్రభువును వెంబడించింది అని మనం ప్రశ్నించుకుంటే, ఆయన శిష్యులు 3.5 సంవత్సరాల పాటు ప్రభువుని వెంబడించినట్లు లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటాం. యోహాను సువార్తలో 20వ అధ్యాయం మనం చూసినప్పుడు మరి అక్కడ ఒక పర్యాయము 10 మంది శిష్యులు ఒక గదిలో ఉన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? భయంతో ఉన్నారు, ఆందోళనతో ఉన్నారు, సమాధానం లేనటువంటి స్థితిలో వారు ఉన్నారు. ఎందుకంటే మమ్మల్ని కూడా పట్టుకొని పోయి చెరసాలలో వేస్తారేమో, రోమా సైనికులు మమ్మల్ని కూడా తీసుకుని వెళ్ళి బంధిస్తారేమో అన్నటువంటి ఆందోళనలో శిష్యులు ఉన్నట్లు లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. అయితే ప్రభు వారి మధ్యలోనికి వచ్చి చెప్తూ ఉన్నాడు, మీకు సమాధానము కలుగునుగాక, మీకు సమాధానము కలుగునుగాకని సమాధానాన్ని ప్రకటించినట్లు లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. సమాధానాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. సమాధానం లేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ధనమున్నా, ఇంకా మంచి కుటుంబం ఉన్నా, మంచి ఉద్యోగం ఉన్నా, సమాధానం లేనటువంటి హృదయంలో సమాధానం లేనటువంటి పరిస్థితులు ఉంటే మరి ఆ జీవితాలు దుర్భరమైనటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సమాధానాన్ని అనుగ్రహించేటటువంటి దేవుడు, నీకు సమాధానాన్ని ఇచ్చేటటువంటి దేవుడు, నీ కుటుంబానికి సమాధానాన్ని ఇచ్చేటటువంటి దేవుడు అన్న సత్యాన్ని మనం గమనించాలని మీకు మనవి చేస్తున్నాను. సమాధానం లేకపోతే ప్రభు యొద్దకు రావాలి. ఎక్కడ కూడా నీకు సమాధానం దొరకదు. ఎందుకని? ఆయన సమాధానానికి రాజు అయి ఉన్నాడు, సమాధానానికి అధిపతి అయి ఉన్నాడు, సమాధానానికి జనకుడై ఉన్నాడు. కాబట్టి ప్రభు యొద్దకి రావాలి. ప్రభు యొద్దకు వస్తేనే నీకు సమాధానం దొరుకుతుందన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకని వీళ్ళలో సమాధానం లేదంటే ఒక ప్రక్కన రోమా సైనికులు ఉంటే మరొక ప్రక్కన పునరుద్ధానుడైనటువంటి ప్రభు పునరుద్ధానుడైనాడు అని వారిలో వారు కొద్దిమంది నమ్మేటటువంటి పరిస్థితులు కనపడటం లేదు. కాబట్టి వారిలో సమాధానం లేకుండా పోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభు వారు 10 మంది ఆ గదిలో ఉన్నప్పుడు వారి మధ్యలో వారికి దర్శనమిచ్చి వారికి సమాధానాన్ని ప్రకటించినట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. అయితే ఆ సమయంలో తోమా అక్కడ లేడు. తోమా వచ్చిన తర్వాత చెప్తున్నా, అయ్యా మేము ప్రభువుని చూసాము, మన ప్రభు మా మధ్యలోకి వచ్చి సమాధానాన్ని ప్రకటించినాడు. తోమా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను నమ్మను అని చెప్తున్నాడు. ఇంకా చెప్తున్నాడు యోహాను సువార్త 20వ అధ్యాయం 25వ వచనంలో, నేను ఆయన చేతుల్లో ఉన్నటువంటి గాయాలలో నా వేళ్ళు పెట్టి చూడాలి, అలాగే ఆ డొక్కులో బల్లెపోటు ఉంది కదా, ఆ బల్లెపోటులో నా చెయ్యి పెట్టి నేను చూడాలి, అప్పుడు మాత్రమే నేను నమ్మతానని చెప్తున్నాడు. అందుకే ప్రభు మరొకసారి 11 మంది ఉన్నప్పుడు ఆయన వారి మధ్యలోకి వచ్చినట్లు యోహాను సువార్తికుడు 20వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తున్నాం. వారి మధ్యకు వచ్చి తోమాకు చెప్తున్నాడు, తోమా ఇలా రా, ఇలా వచ్చి నీ వేళ్ళు ఈ గాయాల్లో పెట్టి చూడు, నీ చెయ్యి ఈ బల్లెపు మరి పోటు పొడిచినటువంటి ఆ పక్కలో పెట్టి చూడమని మరి చెప్పినప్పుడు తోమా ఏమీ మాట్లాడలేక పోయినాడు. అందుకే చెప్తున్నాడు ప్రభు, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండము. ఇంకా చెప్తున్నాడు,
నువ్వు చూచి నమ్మినావు, చూడక నమ్మిన వారు ధన్యులని కూడా చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభు మూడోసారి మరి ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు అంటే ఆయన వెంబడించేటటువంటి వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. శిష్యులను ప్రభు జ్ఞాపకం చేసుకున్నట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. శిష్యులను జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి వారిని బలపరిచినాడు. జ్ఞాపకం చేసుకోవటమే కాదు, వారిని బలపరిచినాడు కాబట్టి, వారి విశ్వాసాన్ని బలపరిచినాడు కాబట్టి ప్రపంచానికి సువార్త ప్రకటించగలిగినారు. ప్రభు యొక్క శిష్యులు ప్రపంచమంతా కూడా మరి సువార్త ప్రకటించగలిగినారన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సువార్త సేవలు హతసాక్షులైనట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి ఆయన మరి వారిని జ్ఞాపకం చేసుకున్నట్లు లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. వారు మరి వెంబడించేటటువంటి ఆయన వెంబడించినటువంటి ఆయన శిష్యులను జ్ఞాపకం చేసుకున్నట్లు మనం చూస్తున్నాం. పునరుద్ధానుడైనటువంటి ప్రభు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు అని ప్రశ్నించుకుంటే మొదటగా దుఃఖించేటటువంటి వారిని జ్ఞాపకం చేసుకున్నట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. అలాగే రెండవదిగా భయస్థులను జ్ఞాపకం చేసుకున్నట్లు, భయంతో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకున్నట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఆయనను వెంబడించేటటువంటి వారిని జ్ఞాపకం చేసుకున్నట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి పునరుద్ధానుడైనటువంటి ప్రభు నిన్ను, నన్ను, మనల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. భయపడాల్సిన పని లేదు. ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి కష్టమున్నా, ఎలాంటి మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులున్నా భయపడాల్సిన పని లేదు. మన ప్రభు పునరుద్ధానుడైనటువంటి ప్రభు మనకున్నాడన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని దేవుని వైపు చూసేటటువంటి వారంగా ఉండాలని మీకు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనకు దయచేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. దేవుడు తన మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకున్నాం. మహాపరిశుద్ధుడైనటువంటి మా నాయన, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధ పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. శాంతి టీవీని వీక్షిస్తున్నటువంటి మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఏ బిడ్డ ఎలాంటి అవసరతలో ఉన్నారో, ఏ కుటుంబము నాయన ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉందో సమస్తము ఎరిగినటువంటి దేవుడవు. మీ దయగల హస్తాన్ని చాపి నాయన మీ మాటలు వింటున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దర్శించమని, ప్రతి బిడ్డకి మీరు సహాయం చేయమని, ప్రతి కుటుంబాన్ని నాయన మీరు ఆదుకోమని మీ పాదాలు బట్టి అడుగుతూ వీక్షిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ దయగల చేతికి అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.